జరిగినా నేను తప్పకుండా వస్తాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఎండాకాలంలో చెట్లన్నీ నిండినాయి, మొక్కలు దూకినాయి. ఇక్కడ మాది కేసీఆర్ లేకముందు కరువు, ఈ నీళ్లు లేవు, ఏం లేవు, ఇవన్నీ పత్తి చేను. కేసీఆర్ వస్తే మంచిగా ఆయన చేసిన పనులకు 200 రూపాయల చాలా మనం చేస్తాడు. 10 సంవత్సరాలు గుండెల మీద చేసుకొని బతికాడు. మాకు 2 బాధ్యతలను, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి ఇక.